హలో! హాయ్ అండి. అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ సింధు కిషోర్. అందరూ సేఫ్‌గా, హెల్తీగా, హ్యాపీగా ఉన్నారనైతే అనుకుంటున్నాను. మేము కూడా చాలా బాగున్నామండి. అయితే ఇవాల్టి వీడియో ఏంటి అంటే నేను లాస్ట్ వీడియోలో మెన్షన్ చేశాను కదా! మా 10th యానివర్సరీ సందర్భంగా నేను, కిషోర్ వన్ ఆఫ్ అవర్ డ్రీమ్ డెస్టినేషన్స్ అయిన కాశ్మీర్‌కైతే వెళ్ళాము అని చెప్పి ఒక ట్రిప్‌కి. సో, ఈ వీడియోలో ఏంటి అంటే మా డే 2 ఆఫ్ అవర్ ట్రిప్ అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఒక బ్యూటిఫుల్ వ్లాగ్ అండి ఇది. సో, ఎవరైతే లాస్ట్ వీడియో చూడలేదో వాళ్ళ కోసం చెప్తున్నాను. సో, డే 1 మేము శ్రీనగర్ నుంచి గుల్మార్గ్‌కైతే వచ్చాము. అండ్ గుల్మార్గ్‌లో నైట్ స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఈ వీడియో అనమాట. గుల్మార్గ్‌లో ఏంటి అంటే మెయిన్ అట్రాక్షన్ గోండోలా రైడ్ అండి. సో, ఇదేంటంటే ఒక కేబుల్ కార్, ఒక రోప్‌వే ద్వారా మనల్ని హిల్ పైకి తీసుకెళ్తారనమాట. సో, ఆల్రెడీ మనం 2650 మీటర్స్ హైట్‌లో అయితే ఉన్నాము. సో, ఇక్కడి నుంచి ఫర్దర్‌గా మనల్ని ఆ కొండ పైకైతే తీసుకెళ్తారు. వేర్ మనం బ్యూటిఫుల్ థింగ్స్ అయితే మనం అక్కడ ఎక్స్‌పీరియన్స్ చేస్తాము. సో, అలాగా మా గోండోలా రైడ్‌లో మేము ఆ కేబుల్ కార్ ద్వారా బయలుదేరేసామనమాట. ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా చాలా బావుంటుందండి. ముందు మనం ఏదైతే ఎక్కడికైతే రీచ్ అవ్వబోతున్నామో ఆ ప్లేస్ మన కళ్ళ ముందే ఉంటదనమాట. ఎప్పుడెప్పుడు ఎళ్తామా అక్కడికి అనే ఒక ఎక్సైట్‌మెంట్ అయితే ఉంటది. మీకు కనిపిస్తున్నాయి కదా! పైనంతా మంచు కొండలనమాట. చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తది. మనం యూజువల్‌గా అసలు చూడం గదా! ఎప్పుడో మూవీస్‌లోనో అట్లా ఇట్లా చూస్తూ ఉంటాము. అలాంటిది మన కళ్ళ ముందే మంచు కొండలున్నాయి, అక్కడికెళ్ళబోతున్నాము అంటే డెఫినెట్‌గా ఆ ఫీలింగే చాలా చాలా బావుంటుంది. ఎంత ఓకే 10th యానివర్సరీ నేను, కిషోర్ వచ్చేసాము అన్న ఆ ఎక్సైట్‌మెంట్ ఉన్నా కూడా ఇవన్నీ చూసినంత సేపు వి వర్ మిస్సింగ్ కిడ్స్ సో మచ్ అనమాట. అరే! పిల్లలుంటే ఎంత ఎక్సైటెడ్‌గా ఫీల్ అయ్యేవాళ్ళో గదా! వాళ్ళుంటే బావుండేది కదా! బావుండేది కదా! అనుకుంటా ఉన్నాము మేమైతే. సో, ఈ గోండోలా రైడ్‌లో ఏంటంటేనండి 2 స్టేజెస్ ఉంటాయి. మనం ఇప్పుడు ఫస్ట్ స్టేజ్‌కైతే వచ్చాము. ఇక్కడ ఒక హాల్ట్ ఉంటుందనమాట. అండ్ ఈ గోండోలా రైడ్‌కి టికెట్స్ మనం ఆన్‌లైన్‌లో తీసుకోవచ్చు. లేదంటే మనం ట్రావెల్ ఏజెన్సీ ద్వారా బుక్ చేసుకుంటే వాళ్ళే మనకివి తీసుకుంటారనమాట. సో, ఇప్పుడు మనం 3050 మీటర్స్ హైట్ ఆల్టిట్యూడ్‌కైతే రీచ్ అయ్యాము. ఇది ఫస్ట్ స్టేజ్ అనమాట. 2650 నుంచి 3050 వరకు అయితే వచ్చాము. సో, ఈ ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే ఎవరైతే ఏజ్డ్ వాళ్ళుంటారో అట్ ద సేమ్ టైమ్ ఇన్ఫాంట్స్ చిన్న పిల్లలతో వస్తారో వాళ్ళకేంటంటే పైన మంచు కొండల్లో పైన కొంచెం ఇబ్బంది ఫీల్ అవుతారు కాబట్టి ఈ స్టేజ్ వరకు వచ్చి ఈ సీనిక్ బ్యూటీని ఎంజాయ్ చేసి మంచిగా అక్కడ టైమ్ స్పెండ్ చేసుకొని ఫోటోషూట్స్ అన్నీ చేసుకోవచ్చు. ఈ స్టేజ్‌లో మనకి రెస్టారెంట్ ఉంటుంది. మంచి ఫుడ్ అయితే అవైలబుల్‌గా ఉంటుందండి. అన్ని రిఫ్రెష్‌మెంట్స్ మనకి దొరుకుతాయి ఇక్కడ. అండ్ క్లైమేట్ అయితే అసలు చెప్పక్కర్లేదండి. ఇక్కడ వరకు వస్తేనే ఇంత విపరీతమైన చలుంది. థర్మల్స్ ఏసుకొని రెగ్యులర్ మా జాకెట్స్ వేసుకొని అట్ ద సేమ్ టైమ్ ఆ పైన లాంగ్ కోట్స్ వేసుకున్నాక కూడా ఇంకా ఆ ఫేస్ మాస్క్ అవన్నీ పెట్టుకున్నా కూడా ఇంకా చలొచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మనం స్టేజ్ 2కి వెళ్తున్నాం కదండీ! ఇక్కడికేంటంటే స్ట్రిక్ట్ రెస్ట్రిక్షన్స్ కార్డియాక్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కానివ్వండి, ఆస్తమా ఉన్నవాళ్ళు కానివ్వండి డెఫినెట్లీ నాట్ అలౌడ్ అనమాట. పైన ఆ టెంపరేచర్స్ తట్టుకోవడం చాలా చాలా కష్టము. కొద్దిగా బ్రీతింగ్ హై ఆల్టిట్యూడ్‌కి మామూలుగా వెళ్ళేటప్పుడే మనకి బ్రీతింగ్ అనేది ఇబ్బంది అవుతుంది. అలాంటిది కొంచెం బాగా చలి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో మనకి ఇంకా ఇంకా బ్రీతింగ్ డిఫికల్టీ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి స్టేజ్ 2కి అయితే ఈ ఇష్యూస్ ఉన్న వాళ్ళకైతే నాట్ అలౌడ్ అండి. సో, ఇప్పుడు మనం అలా ఆ పైన ఆ మంచు కొండలకి రీచ్ అవుతుంటే అంటే ఇన్ని సార్లు చెప్తున్నాను బట్ ఆ ఎక్సైట్‌మెంట్ నెక్స్ట్ లెవెల్. ప్లస్ మీరు ఇంకొకటి గమనించారో లేదో నేను ఇందాక కూడా మీకు చూపించాను కింద బాటమ్ ఇప్పుడు మనమైతే చక్కగా ఈ రోప్ వేలో మనం ఎక్కేస్తున్నాం బానే ఉంది హ్యాపీగా కంఫర్టబుల్‌గా కూర్చొని. బట్ పైన ఏదైతే మనకి ఫోటోషూట్స్ చేసేవాళ్ళు కానివ్వండి, అక్కడ కొన్ని ఉంటాయన్నమాట. సేల్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరికీ ఈ రైడ్ నాట్ అలౌడ్ అనమాట. కింద నుంచి అంటే 2650 అక్కడ నుంచి పైదాకా దే హ్యావ్ టు కమ్ బై వాక్ ఓన్లీ. సో, అందరూ నడుచుకుంటా వస్తారు. చూస్తే బాధ అనిపిస్తది. అంటే ఇంత కింద నుంచి పైదాకా ఆ క్లైమేట్‌లో నడవాలంటే డెఫినెట్‌గా కష్టంగానే ఉంటది. నార్మల్‌గా మీరు నమ్మరండి అక్కడికెళ్ళిన తర్వాత కొంచెం హైట్ ఎక్కాలంటేనే ఆయాసపడిన సిట్యుయేషన్ అయితే ఫేస్ చేశాము. అలాంటిది వాళ్ళెట్లా అంత నడుస్తారో బట్ డెఫినెట్‌గా ఫిట్‌నెస్ అయితే మాత్రం సూపర్‌గా వస్తది. ఎనీవే
ఇప్పుడు మనం స్టేజ్ 2కి అయితే వచ్చేసామన్నమాట. స్టేజ్ 1లో ఉన్నట్టు మనకి ఇక్కడ ఒక రెస్టారెంట్ అట్లాంటివి అయితే ఉండవు, కానీ చిన్న చిన్న రిఫ్రెష్మెంట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇక్కడ మనకి పైన అంతా మీరు చూస్తే మంచుతో కవర్ అయిపోయి ఉంది. అండ్ ఇంకొకటి ఏంటంటే మేము వెళ్ళింది నవంబర్లో అండి. మేము ఇప్పుడు రీసెంట్గా ఈ మంత్లో వెళ్ళింది కాదు. చాలామంది ఇప్పుడు హ్యాపీ యానివర్సరీ అని విష్ చేస్తున్నారు, బట్ మేము నవంబర్లో వెళ్ళాము. నవంబర్ 10th మా యానివర్సరీ. సో అప్పటి నుంచి నాకు వీడియోస్ అప్లోడ్ చేయడం కుదరక నేను ఇంత లేట్గా అయితే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. బట్ ఎనీవే, థ్యాంక్ యూ ఆల్ సో మచ్ ఫర్ ద విషెస్ అండి. సో స్టేజ్ 2లో మనం దిగిన తర్వాత ఇంకా పైకి వెళ్తే మనం ఇంకా బాగా స్నోఫాల్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో మనం బై వాక్ వెళ్ళొచ్చు. అలానే లేదు అనుకుంటే స్లెడ్జ్, ఇప్పుడు మీరు చూసారు కదా, స్లెడ్జ్ ఎక్కితే ఇద్దరు మనుషులు మనల్ని పట్టుకొని లాక్కుంటా పైకి తీసుకెళ్తారనమాట. అది డెఫినెట్గా నాట్ కంఫర్టబుల్ అండి. ఎందుకంటే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ రాళ్ళు ఉంటాయి. రాళ్ల పైన మంచు కవర్ అయిపోయి ఉంటుంది. ఎక్కడ రాయి ఉంది, ఎక్కడ మంచు ఉంది అనేది కూడా తెలియదు అనమాట. సో కొద్దిగా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాము. సో ఇంకా ఆ ఎగ్జైట్మెంట్లో పైకి వెళ్ళి అంత మంచు చూసేసరికి అందరం ఎంత ఏజ్ వచ్చినా కొద్దిగా చిన్నపిల్లలు అయిపోయి ఆ స్నోతో అయితే ఆడుకుంటూ ఉంటాము. సేమ్ థింగ్ ఐ వాజ్ ఆల్సో డూయింగ్ దేర్. బట్ అగైన్ అది చేసినంతసేపు, మేము లాస్ట్ టైము ఆర్టిఫిషియల్ స్నో వరల్డ్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఎంత ఎంజాయ్ చేశారో, పిల్లలు ఉండుంటే ఎంత బాగుండేది కదా అనుకుంటూ ఉన్నాము. మంచులో పడుకోవడం అంటే ఇదేనా? మామూలుగానే బాగా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ఎవరికైనా సరే వేడిగా ఏదైనా తినాలనో తాగాలనో అనిపిస్తుంది. సేమ్ ఫీలింగ్ ఉండేది. ఏమన్నా దొరికితే బాగుండు కదా అనుకుంటూ ఉన్నాము. ఫస్ట్ స్టేజ్లో ఉన్నట్టు ఈ స్టేజ్లో మనకు అంత రిఫ్రెష్మెంట్స్ ఏమి ఉండవండి. సో ఇలా ఎవరన్నా వస్తేనే మనకి ఏదైనా దొరుకుతుందనమాట. సో రెస్క్యూ అనిపించింది. మంచిగా హాట్ చాక్లెట్ దొరికిందనమాట. సో కిషోరు నేను హాట్ చాక్లెట్ తీసుకొని మంచిగా మంచులో కూర్చొని వేడివేడిగా హాట్ చాక్లెట్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉన్నామన్నమాట. ఎప్పుడూ అనుకొని ఉండము ఇలాంటి ఒక రోజు అంత మంచులో కూర్చొని వేడివేడిగా ఏమన్నా తాగుతాము అని. మొమెంట్స్ అన్నీ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. అండ్ నేను ఇప్పుడు ఈ వీడియో ఎడిట్ చేస్తుంటే మెమరీస్ అన్నీ చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. ఆల్మోస్ట్ 5 months అయిపోయింది కదా మేము వెళ్ళొచ్చి. వీ హ్యాడ్ సచ్ గుడ్ టైం అనిపిస్తూ ఉండింది అనమాట. సో చాలాసేపు నియర్లీ ఒక 2 hours అట్లా స్పెండ్ చేసిన తర్వాత మేము ఇంకా చాలే బాబు, ఇక్కడే కూర్చొని ఉంటే ఇంకా జలుబు దగ్గులు అయిపోతాయి, ఇంకా నెక్స్ట్ ట్రిప్ అంతా కష్టం అని చెప్పి వీ స్టార్టెడ్ అవర్ వే డౌన్. అక్కడ నుంచి నెక్స్ట్ టూరిస్ట్ స్పాట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎన్ రూట్ వీ స్టాప్డ్ ఫర్ లంచ్ అండి. మ్యాగీ ఎంత కంఫర్టింగ్ అనిపించిందంటే, మామూలుగానే మ్యాగీ ఇష్టం లేని వాళ్ళు ఉండరు, బట్ ఆ క్లైమేట్కి వేడివేడిగా ఆ మ్యాగీ చాలా 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 కంఫర్టింగ్గా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనకు ఆ మ్యాగీ బండ అయితే ఉంటుందన్నమాట. బట్ ఇక్కడ ఒక తాత ఉన్నారు, ఆయన అయితే చాలా బాగా చేశారు. అండ్ స్పెషల్లీ ఈ కెహ్వా అనేది కాశ్మీరీ డ్రింక్ అనమాట. మంచిగా స్పైసెస్, సాఫ్రాన్ ఇవన్నీ వేస్ట్ చేస్తారు. చాలా 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 బాగుండింది. సో ఒక ప్లేస్లో ఆగి మంచిగా మ్యాగీ ఎంజాయ్ చేసి మంచిగా కెహ్వా తాగి వేడివేడిగా నెక్స్ట్ బయలుదేరాము. సో ఎన్ రూట్ మాకు ఒక దర్గా ఉండిందండి. ఇది వన్ ఆఫ్ ద ఫేమస్ దర్గాస్ అంట. ఇక్కడ ఏంటి అంటే మన సోల్జర్స్ వార్ కానీ అట్లాంటి సిచ్యువేషన్కి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఈ దర్గా విజిట్ చేసి వెళ్తారు అని అక్కడ ఉన్న మాతో పాటు వచ్చిన గైడ్ చెప్తా ఉన్నారనమాట. మా డ్రైవర్ చెప్తా ఉన్నారు. అది మరి ఎంతవరకు అనేది తెలియదు, బట్ అక్కడైతే చాలా కట్టేసి అట్లా ఉన్నాయన్నమాట. సో మనకేంటంటే అందరి దేవుళ్ళు ఒకటే, ఎవరినైనా ఈక్వల్గా చూస్తాం కాబట్టి మంచిగా ప్రే చేసుకొని నెక్స్ట్ అయితే బయలుదేరాము. ఈ ప్లేస్ మీలో ఎంతమంది గుర్తుపట్టారు? ఇది బూటాపత్రి అనే ప్లేస్ అనమాట. జబ్ తక్ హే జాన్ అని ఒక మూవీ ఉంది కదా హిందీలో, షారుఖ్ ఖాన్, కట్రీనా కైఫ్, అనుష్క. ఆ మూవీలో ఒక ఫేమస్ బ్రిడ్జ్ సీన్ ఉంటుంది. ఆ సీన్ అక్కడే షూట్ చేశారంట. సో ఈ బూటాపత్రి దాకా రీచ్ అయిన తర్వాత మళ్ళీ మనకు ఒక 5-6 ప్లేసెస్ ఉన్నాయని చెప్తారండి. అక్కడికి డెఫినెట్గా బై వాక్ వెళ్ళలేము, ఈ గుర్రం ఎక్కే వెళ్ళాలన్నమాట. యాక్చువల్లీ చాలా హైప్ ఇచ్చి తీసుకెళ్తారు, కానీ ఈ మంత్స్లో ఎవరన్నా వెళ్తే అంటే నవంబర్ ఆ టైంలో వెళ్తే మాత్రం ఇక్కడికి వెళ్ళాల్సినంత నెసెసిటీ ఏం లేదండి. ఈ బ్రిడ్జ్ వరకు చూసుకొని వెనక్కి వచ్చేసేయచ్చు. అక్కడ మీకు ఒక బోర్డు కనిపిస్తుందా? ఆ బోర్డు దగ్గరలో లేక్ అట. ఈ పైన అగైన్ స్నో ఉంది. అసలు ప్రాపర్ వింటర్లో అయితే ఇదంతా ఫుల్ నిండిపోతుందంట. ఈ చెట్లు ఎంత టాల్ ఉన్నాయో చూసారు కదా,
ఈ చెట్లకి హాఫ్ వరకు వస్తుందంట స్నో. అక్కడి నుంచి కష్టపడి ఎక్కి ఆయాసపడతా వస్తే ఈ లేక్ పేరు నాగిన్ లేక్ అంట. ఇదిగోండి ఇదే నాగిన్ లేక్. ప్రస్తుతానికి నాకేం బ్యూటీ అర్థం అవ్వట్లేదు. ఓన్లీ కొండపైన మంచు ఒక్కటే కొంచెం బాగున్నట్టు అనిపించింది. అండ్ డెఫినెట్గా లొకేషన్ వైజ్ ఇట్స్ గుడ్. అక్కడ మన జెండా, మన ఇండియన్ ఫ్లాగ్. సో ఈ లేక్ పేరు నాగిన్ లేక్ అంట. వచ్చినందుకు మేము ఒక 2 ఫోటోలు దిగి బయలుదేరుతాము. సో యాక్చువల్గా గుల్మార్గ్లో ఏంటంటే గోండోలా రైడే మెయిన్ అండి. ఇవన్నీ ఇంకా ఆప్షనల్ అనమాట. టైం ఉంటే వెళ్ళొచ్చు. అండ్ ఈ బూటపత్రి దాకా రావాలి అంటే మన ఇండియన్ ఆర్మీ దగ్గర నుంచి స్పెషల్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. ఆ పర్మిషన్ ఇవన్నీ మనతో పాటు ఆ డ్రైవర్ ఉంటారు కదా, వాళ్ళు చూసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇంకా మా ట్రిప్ ఆ రోజుకి మా సైట్ సీయింగ్ అంతా అయిపోయింది. సో నేను మీకు చెప్పాను కదా మా రిసార్ట్ టూర్ చూపిస్తానని చెప్పి. సో ఇది మా రిసార్ట్ టూర్ అనమాట. ఎంట్రన్స్లో వీ హ్యావ్ ఒక బేకరీ, ఒక సిట్అవుట్ లాగా ఉండింది. ఇవన్నీ వుడెన్ కన్స్ట్రక్షన్సేనండి. అంటే అంత మంచు ప్లేసెస్కి ఇవే సూటబుల్. సో మనకి ఏంటంటే మొత్తం పొడుగుతా ఇట్లా పైకి వెళ్ళాలి. నడవడం కష్టంగానే ఉంటుంది. అంటే బాగా ఆల్రెడీ టయర్డ్గా ఉంటే కనుక అవన్నీ ఎక్కి పైకి వెళ్ళాలన్నా కూడా కష్టంగానే ఉంటుంది. అండ్ ఇక్కడ కాశ్మీర్లో ఏ హోటల్కి వెళ్ళినా కూడానండి మనకి కాశ్మీరీ ఎంబ్రాయిడరీ ఉంటుంది కదా, ఆ ఆర్ట్తోనే, ఆ ఎంబ్రాయిడరీతోనే మనకి ఫోటో ఫ్రేమ్స్ ఇవన్నీ అయితే ఉంటాయన్నమాట. అండ్ ఈ హోటల్లో ఏంటంటే పైన ఒక 2 రూమ్స్, కింద ఒక 2 రూమ్స్, అట్లా డిఫరెంట్ స్టైల్లో ఉందన్నమాట కన్స్ట్రక్షన్ ఆఫ్ దిస్ ప్లేస్. ఇది మనకు ఒక బుడ్డి రిసెప్షన్. ఈ రిసెప్షన్లో నుంచి ఇట్లా లోపలికి వెళ్తే అగైన్ ఇప్పుడు ఏదన్నా ఒక చిన్ని పార్టీ లాగా చేసుకోవాలి అన్న అట్లా ఒక చిన్ని రూమ్ ఉంది. అలానే నెక్స్ట్ ఇక్కడ ఒక గిఫ్ట్ షాప్ లాగా కూడా ఉందన్నమాట. మనకు ఆగదుగా, ఖచ్చితంగా వెళ్ళి చూడాలనుకుంటాంగా. అలానే వెళ్ళి చూశాను. బట్ చాలా 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 ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. సర్లే పర్చేస్ అంతా బయట చేసుకోవచ్చులే అనుకొని ఇంకా వచ్చేసాము. ఇది రెస్టారెంట్ అనమాట, దిల్ కుషా రెస్టారెంట్ అని చెప్పి. ఫుడ్ అయితే మాత్రం సూపర్ ఉందండి. చాలా చాలా బాగుంటుంది. ఇక మీరు సీలింగ్సే చూడండి, వాల్సే చూడండి, ఇక అన్ని చోట్ల యూ విల్ ఫైండ్ ద సేమ్ ఆర్ట్ వర్క్ అనమాట. రెస్టారెంట్ నుంచి ఇది వ్యూ. మార్నింగ్ అయితే అదిగో చూడండి మనకు అక్కడ మంచు, ఆ స్నోఫాల్ ఇవన్నీ అయితే వ్యూ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కాశ్మీర్లో ప్రతి దగ్గర హాస్పిటాలిటీ చాలా చాలా బాగుందన్నమాట. మనకి మంచిగా రెస్పాండ్ అవుతారు, మంచి నీట్గా సమాధానం చెప్తారు, బాగుంటుంది. అండ్ మా రూమ్ వచ్చేసరికి ఆన్ ద హయ్యర్ లెవెల్ పైన ఉంది. అండ్ అక్కడ వెయిటర్స్ వాళ్ళు చెప్పడం ఏంటంటే ఈ రిసార్ట్ మొత్తంలో వన్ ఆఫ్ ద బెస్ట్ వ్యూ రూమ్స్ మాకే వచ్చిందంట. అండ్ మేము తీసుకున్నది ఏంటంటే డీలక్స్ రూమే తీసుకున్నామండి. ఎంత డీలక్స్ రూమ్ తీసుకున్నా కూడా ఇక్కడ ఏంటంటే రూమ్ సైజెస్ ఆర్ వెరీ వెరీ స్మాల్. ఇంకా నేను అనుకుంటున్నాను డీలక్స్ రూమ్ తీసుకుంటేనే రూమ్ సైజ్ ఇంతే ఉంది, ఇంకా నార్మల్ రూమ్ తీసుకుని ఉంటే ఇంకెంత చిన్నగా ఉండేదా అనుకున్నాను. సో రూమ్ అయితే ఇట్లా అనమాట. కోజీగా, చాలా బుజ్జిగా, క్యూట్గా ఉండింది. సఫిషియంట్, ఇద్దరమే వెళ్ళాం కాబట్టి సఫిషియంట్ అనిపించిందండి. ఇట్లా స్పేస్ని ఎంత బాగా యూటిలైజ్ చేశారో. ఆ లోపలికి ఒక డ్రెస్సింగ్, తర్వాత ఇక్కడ ఒక చిన్న కబర్డ్ మనవి అన్నీ పెట్టుకోవడానికి బాగుండింది, కంఫర్టబుల్గానే. బట్ పిల్లలతో వెళ్ళుంటే సరిపోయేదా అనేది మాత్రం డౌటే. సో ఇక్కడ రూమ్ నుంచి ఒక పెద్ద విండో, అండ్ ఈ విండోలో నుంచి వ్యూ అనమాట. ఖచ్చితంగా మనకి రూమ్ హీటర్స్ అయితే ఉంటాయి. బెడ్ పక్కన ఉంది. అండ్ మొత్తం అంతా ఇంకా వుడ్డేనండి. ఇది వాష్రూమ్ సైజ్ కూడా యాక్చువల్గా చాలా చిన్నది. బట్ ఆ చిన్న స్పేస్లోనే మంచిగా అన్నీ ఉండేటట్టుగా చూసుకున్నారు. బాగుండింది, నీట్గా చాలా. అసలు నాకు హోటల్స్లో అర్థం కాదు అంత బాగా ఎట్లా డిజైన్ చేస్తారో. సో మొత్తానికి వీ హ్యాడ్ అ బ్యూటిఫుల్ స్టే అండ్ వెరీ గ్రేట్ హాస్పిటాలిటీ. ఇది హీవెన్ రిట్రీట్ అండి గుల్మార్గ్లో. సో ఖచ్చితంగా ట్రై చేయొచ్చు మీరు ఎవరైనా కాశ్మీర్ వెళ్ళాలనుకుంటే మాత్రం. సో దట్స్ అబౌట్ టుడేస్ వీడియో, టుడేస్ వ్లాగ్ అనమాట. డే 2 ఎట్ గుల్మార్గ్. ఫాలోయింగ్ వీడియోస్ కూడా చాలా బాగుండబోతున్నాయి. నేను చాలా విషయాలు అయితే మీ అందరితో షేర్ చేసుకుంటాను. అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి నాతో కామెంట్స్లో చెప్పడం మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. సీ యూ ఆల్ సూన్. టేక్ కేర్.